పెద్దాయనా ఓ నిన్న రాత్రి జమీన్ బంగ్లా వైపు వచ్చింది ఎవరు? నిన్నటి పక్కెళ్ళింది సింగడ కదా. ఒరేయ్ సింగా, ఓయ్ నీ కోసం జమీన్ బంగ్లా నుంచి ఎవరో వచ్చారు రోయ్. జమీన్ బంగ్లా నుంచా? ఎందుకు పారిపోతున్నా? నాకేం తెలీదు, నేను వదిలేండి సార్. నిజం చెప్పు, జమీన్ బంగ్లాలో ఏం చూసావు? ఎందుకని భయపడి పారిపోయావు? సార్ ఆ బంగ్లాలో ఎవరు ఉండొద్దు సార్, వెంటనే ఖాళీ చేయండి సార్, లేదంటే అందరూ ప్రాణాలకు ముప్పే. నువ్వేమంటున్నావు? ఆ బంగ్లాలో ఒకరు ఒంట్లో ఆత్మ ప్రవేశించింది సార్. ఎక్కువ సాక్షిగా చెప్తున్నాను, దాన్ని నిన్న కళ్ళారా చూశాను సార్. నిన్న రాత్రి బంగ్లా దగ్గరికి వచ్చినప్పుడు ఈ ఇంటి కన్నె పిల్లకి వివాహం జరగబోతోంది. అమ్మ పలుకు జగదంబ పలుకు, అమ్మ పలుకు జగదంబ పలుకు, అమ్మ పలుకు జగదంబ. అది ఒక వ్యక్తిని దారుణంగా చంపడం నా కళ్ళారా చూశాను సార్. అదెవరో నువ్వు గుర్తుపట్టి చెప్పగలవా? అది కష్టం సార్, కానీ ఆ ఆత్మ దూరింది ఒక అమ్మాయి ఒంట్లో సార్. అది మామూలు ఆత్మ అని నేను అనుకోవటం లేదు సార్, చాలా ఉగ్రంగా కనిపించింది. దాని ఆవేశం తగ్గినట్టు నాకు కనిపించలేదు సార్. అది తీసుకోండి సార్. సార్ ఈ గుడ్డు మండలం రోజుల పాటు శ్మశానంలో వచ్చి పూజ చేసింది సార్. దీన్ని మీరు ఇంటికి తీసుకెళ్ళండి సార్. ఆ ఆత్మ ఎవరు ఒంట్లో ఉందో వారి ఉనికిని ఈ గుడ్డు తెలియజేస్తుంది సార్. అది కాదు, ఇది సార్ ఆలోచించకండి సార్, అది ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటుందో. ఇప్పటికే 3 ప్రాణాలు తీసింది. వెంటనే బయలుదేరండి సార్. తీసుకోండి సార్. ఈ లోకంలో మనల్ని మించిన శక్తి ఏదో ఉంది, నమ్మండి సార్. మేము ఇక్కడికి రాకముందే వంటవాడు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడని చెప్పారు. డ్రైవర్ తాగేసి ఎక్కడో పడిపోయింటాడు అనుకున్నాం. పని మనిషిని నిన్న రాత్రి కూడా చూసాం. ఈ హత్యలు మాకే షాకింగ్ అవునా ఇన్స్పెక్టర్? సరే, ఇంట్లో వాళ్ళందరినీ రమ్మనండి, విడివిడిగా విచారించాలి. మమ్మల్ని అనుమానిస్తున్నారా? ఇదిగో లాయర్ వచ్చేసారు, ఆయన్ని అడగండి. ఇది పోలీస్ ప్రొసీజర్ మురళి, మనం కోఆపరేట్ చేసి తీరాలి.
ఏంటి? ఉమ్, ఉమ్. చింతపండు రే ఆగరా. మురికి గుడ్డలు తీసుకుని ఎక్కడికి రా బయలుదేరావు? ఏటిగా ఏటిగా బాస్, ఈ ఇంట్లో ఉన్న ముగ్గురిని ఎవడో హత్య చేసి ఏట్లో పడేశాడు. మరి శవాలను ఏట్లో పడేయకుండా ఇంటి ముందు పడేస్తారా? అయ్యో, చచ్చిపోయిన ముగ్గురు ఇంట్లో పనిచేసిన వాళ్ళు, మిగిలింది మీరు నేను మాత్రమే. రే వాళ్ళు ఒరిజినల్ పని వాళ్ళు రా, మనం డూప్లికేట్. అయ్యో, అది మనకు తెలుసు, హంతకుడికి తెలియదుగా. ఇలా చూడు, ఈ కేసు పూర్తయ్యే వరకు ఇంట్లోంచి ఎవరు బయటకు వెళ్ళకూడదని పోలీసులు చెప్పారు. అందువల్ల కుటుంబం మొత్తం ఇంట్లో పడిగాపులు కాస్తుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళామో పోలీసులకు మన మీద డౌట్ వస్తుంది. పోరాలోనికి ఏం సార్, ఆత్మ చంద్రకళదేనని మీరు గట్టిగా నమ్ముతున్నారా? అవును, ఆ పని మనిషి కూతురు ఎప్పుడు చంద్రకడక్కనే అంటూ ఉంటుంది. లా ట్రై చేసి చూద్దాం. ఉండమ్మా ఆగమ్మా. ఆపయ్యా సార్, ఊరంతా తరలొచ్చింది, ఇంకా ఎంతసేపు అండి? 3 శవాలు సార్. మీరు తొందరపడుతున్నారు, నేను తొందరపడి పూర్తి చేయలేను. ప్లీజ్ వెయిట్ చేయండి. రవి, చంద్రకళ గురించి అడిగావు కదా, పోలీస్ రికార్డ్స్ మొత్తం వెతికి చూశాను. 5 ఏళ్ల క్రితం చంద్రకళ అనే అమ్మాయి గుళ్ళు నగలు కొట్టేసి ఊరుదిలి పారిపోయిందట. ఎంత వెతికినా కనిపించలేదు. మా ఎంక్వైరీలు తేలిన విషయం ఇదే. ఆ అమ్మాయి గురించి తెలుసు. అవును బాబు, మీరెందుకు చంద్రకళ గురించి అడుగుతున్నారు? కాదు, గ్రామంలో 3 హత్యలు జరిగాయి. ఈ క్రైమ్ కి పూజారంటి చంద్రకళ, అది ఈ ఊరు పరువు తీసింది కదా, దాని గురించి ఎందుకు శవాలను వెతికి తీయమండి. చంద్రకళ చాలా మంచిది సార్. వాళ్ళు చెప్పిన లాంటిది కాదు. నువ్వు ఈ ఊరి గుడి పూజారి కూతుర్ని నేను. చంద్రకళ మా ఇంట్లోనే పెరుగుతున్నావు. ఇంతవరకు 11 మంది పెళ్లి కొడుకుల్ని వచ్చిందాన్నే పంపించేశాను. వీడు మాత్రం అలా తప్పించుకుంటాడు. ఈ పెళ్లి కొడుకు బాగా డబ్బున్నావాడంట. కార్లో వస్తున్నాడంటే. రానివ్వు టీవీఎస్ 50లో వచ్చిన వాడిని వాడి బండి లాగేసుకుని పంపించేశాను. ఈ వారం కార్ అతనా? సరే పెట్టి, కారు వస్తుంది. ఏమా, పూజారి గారింటికి ఎలా వెళ్ళాలి? అలాగే తిన్నగా వెళ్ళి కుడి వైపుకి తిరగండి. థ్యాంక్స్ అమ్మా. అవును, పూజారి ఇంటికి ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళ అమ్మాయి పెళ్లి చూపులకమ్మా. పెళ్లి? నువ్వు పోనివయ్యా. మరితను ఏవండి, కార్ నడపడం రాకపోతే డ్రైవింగ్ వచ్చిన వాడిని ఎవరన్నా తీసుకురావచ్చు కదా. హలో, నేను కరెక్ట్ గానే డ్రైవ్ చేశాను. ఎవరో ఇడియట్ రాయితో కొట్టాడు. ఎక్స్క్యూజ్ మీ, కార్ గోతులో దిగిపోయింది, కొంచెం హెల్ప్ చేస్తారా? రండి. అంతే, ఇంకొంచెం గట్టిగా తోయండి. ఏమండి, మీకు ఇప్పుడు బండి తీయాలి అంతే కదా? అవును. తాళాలు బండిలోనే వదిలేసి నాతో వచ్చేయండి. కారు అదే వస్తుంది. ఏమంటున్నారు? వస్తుంది, రండి. ఏమండి, మీకేమైనా మాయలో మంత్రాలు తెలుసా ఏంటి? అలాంటి విద్యలేవి నాకు తెలియదు గానీ ముందు కొంచెం చాటుగా కూర్చోండి, కారు వస్తుంది. చాటుగా కూర్చుంటే కార్ వస్తుందా? ఎలాగా? ఇంతకు ముందు మిమ్మల్ని ఊళ్ళో చూడనే లేదే. ఇదేనండి మా సొంత ఊరు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే వస్తున్నాను. ఏం చేస్తున్నారండి? నన్ను కొట్టింది ఈ రాయితోనేనండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ కుక్కల్ని రప్పించి వాసన చూపించి నన్ను కొట్టిన వాడిని జైల్లో తోయించకుండా వదలను చూడండి. ఏంటండి ఇది? ఇంత చిన్న విషయానికి